వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు బైరి అనిల్ కుమార్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ గారు, మైనంపల్లి అంటేనే మల్కాజ్గిరి, మల్కాజ్గిరి అంటేనే మైనంపల్లి. ఏదో జస్ట్ లో మీరు గెలిచి ఈరోజు నా ముందల తోక జారిస్తే తోకలు కత్తిరిస్తామని చెప్పేసి డైరెక్ట్ వచ్చి వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆయన కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు. అంటే ఇలాంటి రాజకీయాలు మనం ఆంధ్రప్రదేశ్ లో చూసినాం, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరిలో చూసినాం. ఏం జరుగుతుంది అనుకోవచ్చు? మల్కాజ్గిరిలో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు నోరు జారి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతారు. అంటే ఒక పార్టీ పార్టీ టికెట్ ఇస్తే తన్నుకొని పోయిన వ్యక్తి ఆయన. పార్టీ నమ్ముకొని బస్సు క్యాడర్ ఆయన నెంబర్ రాలేదని కుట్ర పని మా కార్పొరేటర్లను కొట్టడం జరిగింది. కార్పొరేటర్లు ఇది ఒక 18 నెలల నుంచి కుట్ర నడుస్తూనే ఉన్నది. అందుకే మేము ఆయన వెళ్ళిపోయినంత మాత్రం మేము వెళ్ళిపోవడం అవసరం లేదు. మేము కరుడుగట్టిన టీఆర్ఎస్ వాళ్ళం. మా మల్కాజ్గిరి అంటేనే టీఆర్ఎస్ అంటే మల్కాజ్గిరి. అతను తీసుకొచ్చి ఎలక్ట్ చేసి ఎలబెట్టి ఒక ఎమ్మెల్యే గెలిపిస్తే అది ఏం చేయలేకపోయాడు. మనకి ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకురాలేకపోయిండు, ఒక ఫ్లైఓవర్ తీసుకురాలేకపోయిండు, ఒక ఆర్యూబీ తీసుకురాలేకపోయిండు, ఒకటి రిజర్వాయర్ తీసుకురాలేకపోయిండు మల్కాజ్గిరి. మెయిన్ అన్ని నియోజకవర్గాలలో అందరు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు అందరూ న్యాయం చేశారు, కానీ మాకు ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు న్యాయం చేయలేదు. రౌడీ రాజ్యం అనేది అప్పటి నుంచి అది ఇప్పుడు కూడా అదే కొనసాగుతున్నది. ఇంకోటి మా మహిళల పట్ల ఆయనకి అవగాహన లేదు. అంటే ఆ మహిళలు మళ్ళీ కించపట్టడము, తన్నడము, నూకడము, అది అలా క్యాడర్కున్న అది నైజాం. అది మేము మార్చుకోవాలందుకు మేము అన్ని వదులుకున్నాం. మాకు దేవుడు లాంటి ఒక వ్యక్తి వచ్చాడు మాకు, మరి రాజశేఖర రెడ్డి గారుతో పాటు మా కార్పొరేటర్ 9 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులోకి వెళ్ళి మాకు 4 మా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా మంచి పని చేసి పబ్లిక్ లో ఎప్పుడు తిరిగి పబ్లిక్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి జీర్ణం కాక ఇలాంటి ఆచరణలు చేస్తుంది. కాదన్న, ఇప్పుడు నేను సొంత నిధులతో డెవలప్ చేసిన, నాకు టీఆర్ఎస్ కేసీఆర్ ఎవరు సపోర్ట్ చేయలే, అందుకని ఈరోజు మల్కాజ్గిరి ప్రజలు నన్ను గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. సో ఆయన సొంత నిధులతోటే కదా చేసింది అని ఆయన నిధులు చూపించమనండి. ఆయన నిధులతో ఏం చేశాడు? ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నాను, నేను బహిరంగంగా చెప్తున్నాను. నిధులు ఏం చేశారు? అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కేటీఆర్ గారు జిహెచ్ఎంసీ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరిగాయి తప్ప కానీ సొంత నిధులు పెట్టే అవకాశం కూడా లేదా. వాస్తవాన్ని మరి ఆయన సొంత నిధులు ఇప్పుడు దళిత బంధు ఇచ్చారండి. దళిత బంధు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మన దళిత ఫండ్లకి ఇచ్చారు కదా. దళితులకు వచ్చే ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్ ప్రకారంగా ఇచ్చారు కదా. సొంత నిధులతో ఇవ్వలేరు కదా. అది ప్రకటన చేసిందే తెలంగాణ గవర్నమెంట్. దళిత బంధు, బీసీ బంధు, అలాంటి అందరూ లక్షల్లో బీసీలకు కూడా ఇచ్చారు. సొంత నిధులు ఇచ్చేది అక్కడ అక్కడ లేదు. ఎందుకు సొంత నిధులు ఇచ్చే అవసరం ఎందుకు వస్తుంది? గవర్నమెంట్ ఫండ్ లేకని సింపతి పెంచుకోవడానికి. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి, తర్వాత మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత అయినా బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకోవచ్చు. 110% బీఆర్ఎస్ అది మల్కాజ్గిరిలో పాతకపోయింది. అంటే ఉద్యమకారులు ఇక్కడే ఉన్నారు. ఇంకోటి ముఖ్యంగా వేగేదంటే మల్కాజ్గిరి గ్రామం అన్న తమ్ముడు చెల్లె కుల విధాలు లేవు. ఇతను వచ్చినాకనే పార్టీషన్ డివైడ్ అయింది. నా సావుకు నువ్వు రావద్దు, నీ పెళ్లికి నువ్వు రావద్దు, అన్న సాగు పోవద్దు అనడం, అది అలా వల్ల ఇంకా పెరిగిపోయింది దాని మీద ద్వేషం. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఒక గ్రామంలో పెరిగినాం. మా ఇప్పుడు గౌడ్స్ లో నేను ఒక ఎస్సీ నాయకుడిని, ఒక ఎస్సీ. నేను గౌడ్ అన్న అంటే తమ్మి బాగున్నావా అంటే అన్న తమ్ముడు లాగా నడిసే వైరం ఇది. ఇప్పుడు నేను యాదవ్ జరిపోతా, అట్లయితే యాదవ్ ఉన్నారు అన్న మేము తమ్మి ఎట్లున్నారో బాగున్నావా అంటారు, కానీ వేరే విషయం మాట్లాడు. రా పోరా అనే విషయం కూడా నేను రా పోరా అని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల యూత్ కానీ లీడర్లు కూడా సెటప్ అవుతారు. సో నెక్స్ట్ ఒకవేళ ఆయన పోటీ చేసినా గెలవడం 100% గెలవని ఇయర్ పెట్టాడు అంతే. అంత మల్కాజ్గిరి పట్టణం ఏదైతుందో అదంతా 1 వే అయిపోయింది. మల్కాయి గ్రామస్తులు కానీ మల్కాయి టౌన్ పీపుల్ అందరూ అన్ని ప్లస్లు 1 వే అయిపోయారు. ఏం నడవదు అసలు, వచ్చే అవగాహన లేదు. దాడి జరిగినప్పుడు దాడి జరిగినప్పుడు బయట ఉన్న మా తెలియని లోపల దాడి జరిగేసి 100% వాటర్ బాటిల్ నీళ్లు పెట్టుకొని మహిళలకు 200 మంది మహిళలు పెట్టుకొని వాళ్ళు ఒక కార్పొరేటర్ అంటే ఎలక్టెడ్ కార్పొరేటర్ విలువనా, నామినేటెడ్ కి విలువనా సార్ మీ పెద్ద ద్వారా చెప్పండి మాకు. ఎలక్టెడ్ పీపుల్ కి సీట్ ఇవ్వకుండా మీకేం ఇచ్చాడు టికెట్, మీకేం సీట్ ఇచ్చాడు. ఒక ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యి ఉన్నాడు, ఆయన నియోజకవర్గంలో కార్పొరేటర్లకి సీట్ ఇవ్వకుండా చీరలు లాగేయడము, మహిళలను నూకేయడము. సబిత ఉన్నారు, సబిత అనిల్ కిషోర్ మిషన్స్ చేయబట్టి లాగేశారు. మా సునీత కార్పొరేటర్ అయితే ఆమె చీర లాగేశారు. అది ఎంతవరకు అవమానం సరే. ఒక స్టేజ్ మీద మా ఇన్ఛార్జ్ బిర్లాకు ఉన్నాడు సార్. ఆ సార్ కూడా అంటున్నాడు నియోజకవర్గంలోకి ఇవ్వండి అవకాశం అంటే రౌడిజం చేస్తున్నారు. ఆయన మీరు నువ్వేం దాకా ఎప్పుడు ఆయననే అంటున్నారు. మరి ఆయన చీఫ్కి ఎందుకు పిలిచారు? మమ్మల్ని అవమానించారు.
ఇప్పుడు మా డివిజన్ లోనే చెక్ల పంపిణీ కార్యక్రమం అయ్యేది. మల్కాజ్గిరిలో వినాయకుడు టెంపుల్, విజయ వినాయక టెంపుల్ లో ప్రశాంతంగా అన్ని పార్టీలు కలిసి ఉండేవాళ్ళు. అన్ని పార్టీలు కలిసే ఉన్నారు కానీ ఆయన ఒక్కడు వ్యతిరేకం. ఆయన ఒక్కడు వన్ వే అయిపోయాడు. ఇక ఆయన పెంచుకోవాలి. ఊరికి అనవసరంగా తన్నేస్తా, కొట్టేస్తా, చంపేస్తా అంటే ఒక్కడు ఇలా గాజులు వేసుకొని కూర్చోడు. ఒక ప్రాణం తీసి ఇంకో ప్రాణం తీయలేడు కదా. మాకే భయం కూడా లేదు అంటే ఒక మాట చెప్తున్నా, నువ్వు అన్నా రెస్పెక్ట్ లేదు అంతే. ఎందుకంటే మా డివిజన్ లో మా రామన్నకి ఆదరించిండు, టికెట్ ఇప్పించిండు, గెలిపించిండు. మేము అందరం సహకరించాలని గెలిచిండు. ఇప్పుడు ఆయన కూడా గెలిపించడం అంటే మేము గెలిపించడం కన్నా మా వాళ్ళ టికెట్లు ఇప్పించాడు అంటే ఆయనకు మేము ఎంత కష్టపడి ఉంటాం సార్. కాంగ్రెస్ టికెట్లు తీసుకొచ్చి మేము తిరిగి ఆయన అది కూడా లేదు. ఓవర్ మాట తిట్టడము, చేయడము అంటే ఇక గుండా రాజకీయం, రౌడీలను 10 మంది పంపించడం, వాళ్ళని బెదిరించడం పద్ధతి కూడా కాదు. ఇప్పుడు అనవసరంగా కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే మా కేసులు ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఉద్యోగం నుంచే కేసులు తీసినాం కాబట్టి అది మనకి ఎఫెక్ట్ పడేది లేదు. అసలు కాదు.